శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ఈ వారం 19 ఏప్రిల్ 2026 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు వర్తిస్తుంది. ముందుగా గోచారం. మేషరాశిలో రవి శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు. వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయ స్థానంలో రవితో కలిసి ఉన్నారు. లాభస్థానంలో బుధుడు, కుజుడు, శనేశ్వరుడు. వృత్తి నిమిత్తం చేసే ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అంటే కొద్దిపాటి దూరం వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేద్దాం అనుకున్నా కూడా అవి కూడా కలిసి వస్తాయి. ఆహార నియమాల విషయాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. అధికంగా ధనం ఖర్చు అయ్యే విధంగా కొన్ని అంశాలు ఏర్పడతాయి. శుభకార్యాల నిమిత్తం కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి నిమిత్తం కావచ్చు. కొన్ని విషయాలలో మాత్రం మీరు 10 రూపాయలు అనుకుంటే 20 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. ఇతరుల జోక్యంతోనే మీరు కొన్ని పనులు చేయటం అనేది జరుగుతుంది. సహజంగా మాత్రము లేదా స్పాంటేనియస్గా మాత్రము ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచన కానీ ఆ విధమైనటువంటి మంచి అభిప్రాయం కానీ మీకు ఇప్పట్లో వచ్చే అవకాశం ఉండదు. ఈ వారం పరిహారం. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలికా తైలంతో శుక్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింతగా పెరుగుతుంది. వేడుకలను అప్పు లేకుండా లేదా ఘనంగా జరిపించగలిగే విధంగా ఆయా అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ అప్పు తీసుకున్నా కూడాను తొందరగా దాన్ని పూర్తి చేసేయగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో సత్సంబంధాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ, కొన్ని చికాకులు, మనస్పర్ధలు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు సర్దుకుపోదాము, మనం ఏం చేయగలుగుతాము అన్న నిమిత్తం ఆలోచనలు ఉంటాయి. అంటే ఏదో అడ్జస్ట్ అవుతున్నట్టుగా, కాంప్రమైజ్ అవుతున్నట్టుగా అలా ఆలోచించకుండాను ఆ రిలేషన్షిప్లో ఏదైతే పాజిటివిటీ ఉందో అది ఆలోచించుకొని దాన్ని ముందుగా ప్రాధాన్యత ఇస్తే దానికి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహజంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, చికాకులు అనేవి అవి సర్వసాధారణం. ఏ ఇద్దరు వ్యక్తులు చాలా కాలం గొడవలు లేకుండా మాత్రం ఉండరు. అలానే భార్యాభర్తలు కూడాను. నేనైతే అలానే చూస్తాను. ఈ విధంగా చూస్తే మీ జీవితంలో కూడా మంచి మార్పులు వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.